హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఫర్ ద ఫస్ట్ టైము శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీకి సంబంధించిన ఫస్ట్ లుక్ను చూపిస్తాను. ఒకటి కాదు, రెండు కాదు, 3 ఫోన్లకు సంబంధించిన ఫస్ట్ లుక్ను చూపిస్తాను. అండ్ ఈ 3 ఫోన్లు ప్రజెంట్గా నా దగ్గరే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, S24, S24 ప్లస్, S24 అల్ట్రా. అయితే ఇవి ఏవైతే మనకి అఫీషియల్గా శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీ అఫీషియల్గా లాంచ్ అయ్యే వాటికి సంబంధించిన డైమెన్షన్స్ ఉంటాయో, సేమ్ డైమెన్షన్స్ని, సేమ్ పోర్ట్ ప్లేసెస్ని అండ్ సేమ్ డిస్ప్లే డిజైన్ని ఓవరాల్గా ప్రతి బటను, ప్రతి పోర్ట్ కూడా ఎగ్జాక్ట్గా సేమ్గా కనిపించే డమ్మీస్ ఇవి. సో ఈ శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీకి సంబంధించిన డమ్మీస్ అంటే ఇవి పట్టుకుంటే అవి ఒరిజినల్ ఫోన్స్ని పట్టుకున్నట్టే. అండ్ దీనిపైన డిస్ప్లే కూడా భలేగా ఒరిజినల్ డిస్ప్లే లాగే కనిపిస్తుంది. అండ్ డిజైన్ కూడా ఎగ్జాక్ట్గా సేమ్ వెయిట్స్తో ఇవి క్యారీ చేస్తూ తీసుకొచ్చారు. చాలా బాగుంది. అండ్ ఇవి S24 ఫ్యామిలీకి సంబంధించిన 3 ఫోన్లు. ఇవి డమ్మీస్, గుర్తుపెట్టుకోండి. ఒకసారి వీటిని అబ్జర్వ్ చేస్తే ఈసారి మాత్రం కొన్ని చేంజెస్ అయితే మనకి శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీలో మనం చూడబోతున్నాం. ఫస్ట్ మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. S24 ఉంది కదా, లాస్ట్ ఇయర్ S23లో మీకు 6.1 ఇంచెస్ డిస్ప్లే ఉంటే ఈసారి మాత్రం 6.2 ఇంచెస్ ఉంటుంది. డిస్ప్లే సైజ్ కొంచెం పెరిగింది. అండ్ ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో ఉంటుంది. అండ్ డైనమిక్ AMOLED 2X విత్ 2600 నిట్స్. ఈసారి డిస్ప్లే డిపార్ట్మెంట్లో శాంసంగ్ వాళ్ళు మాత్రం కొంచెం అప్గ్రేడ్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఈసారి ఇంకా బాగుండబోతుంది. అండ్ రిమైనింగ్ డిజైన్ స్పెసిఫికేషన్స్ అంతా సేమ్ IP68 ఉంటుంది, 4000 mAh బ్యాటరీ అండ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇలాంటి ఫీచర్స్ అయితే మనకి చాలా వరకు దీంట్లో కూడా ఉంటాయి. అండ్ ఇది చిన్న ఫోన్. జనరల్గా ఏంటంటే శాంసంగ్ ఫోన్స్లో ఎనీ ఫోన్స్లో నాకు చిన్న ఫోన్స్ అంటే ఇష్టం. ఇది శాంసంగ్లో కొంచెం బ్యాటరీ తక్కువ ఉంటుంది, కానీ ఇది చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. అండ్ రెండోది S24 ప్లస్. అండ్ ఈసారి S24 ప్లస్లో కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం చేంజ్ అయితే జరిగింది. ఇంతకుముందు మనకి ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో డిస్ప్లే ఉండేది. ఈసారి క్వాడ్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో డిస్ప్లే ఉండబోతుంది అనమాట. అండ్ ఇందులో జనరల్గా నాకు S సిరీస్ 3 ఫోన్స్లో ఎప్పుడు కూడా నా ఫేవరెట్ ఎప్పుడు మిడిల్దే, అంటే S24 ప్లస్. ఎందుకంటే అటు చిన్నగా ఉండదు, బ్యాటరీ తక్కువ ఉండదు, దీంట్లో బ్యాటరీ ఎక్కువగా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మొత్తం అల్ట్రాలో ఉండే ఫీచర్స్ దాదాపు ఇది క్యారీ చేస్తూ తీసుకొస్తుంది. ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటివి కూడా సేమ్ ఇస్తుంది అనమాట. అందుకని ఇది ఎప్పుడు నాకు మిడిల్దే ఫేవరెట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇది కూడా చూడటానికి చాలా బాగుంది. దీంట్లో కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 3 IP68 ఇలాంటివన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ 4900 mAh వరకు బ్యాటరీ కూడా ఉంటుంది. అండ్ మూడోది కింగ్ ఆఫ్ ది షో ఏంటంటే మీకు S24 అల్ట్రా. ఇది మాత్రం చేతిలో పట్టుకున్నప్పుడు భలే ఉంటుంది. అండ్ ఇది చాలా ప్రీమియంగా కూడా ఉంటుంది. సేమ్ S24 అల్ట్రా రియల్ లైఫ్ ఫోన్ లాగే ఉంటుంది. అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, ఒకవేళ డమ్మీస్ కాపీ చేసేవాడు మనకి ఒరిజినల్ డిజైన్ని ఫాలో అవ్వకపోతే ఏమవుద్దంటే, దీన్ని కూడా లాస్ట్ ఇయర్ లాగా కర్వ్డ్ డమ్మీ లాగా తయారు చేసేవాడు. బట్ ఇది ఫ్లాట్ డిస్ప్లేతో వచ్చింది. అంటే ఇక్కడ క్లియర్గా వాడు ఎంత చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా క్లియర్గా పట్టుకున్నాడు, చూసారు కదా. ఇది ఫ్లాట్ డిస్ప్లేతో వచ్చింది. అంటే జస్ట్ లైక్ ఒరిజినల్ S24 అల్ట్రా లాగే ఇది కూడా ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ. అండ్ ఈసారి ఫాస్ట్ ఛార్జింగ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా లేవా, ఇది వెయిట్ చేయాలి మనం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈసారి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది విత్ 5x ఆప్టికల్ జూమ్. లాస్ట్ ఇయర్ మీకు 10 మెగాపిక్సెల్. ఇది ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అనమాట. 10 మెగాపిక్సెల్ నుంచి డైరెక్ట్గా మీకు 50 మెగాపిక్సెల్కి మారిపోయింది టెలిఫోటో లెన్స్. ఇలా చాలా వరకు అప్గ్రేడ్స్ చేశారు. అండ్ One UI 6.1తో ఆర్ 6.0తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో ఇవి 3 ఫోన్స్ అయితే వస్తున్నాయి. అండ్ అబ్జర్వ్ చేయండి, పోర్ట్స్ బటన్స్ కూడా సేమ్ ప్లేసెస్లో మీకు ఎగ్జాక్ట్గా ఉన్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీటిలో బటన్స్ మనకి యూజబుల్ బటన్స్. అంటే మనకి ఇంతకుముందు డమ్మీస్ అంటే బటన్స్ గట్టిగా ఉంటాయి, బట్ ఇవేంటంటే రెగ్యులర్ బటన్స్నే వీళ్ళు ఆఫర్ చేశారు. అండ్ దీంట్లో కూడా సేమ్ అలాగే ఉన్నాయి, అన్నీ రెగ్యులర్గా మన ఫోన్లో వాడే బటన్స్ లాగే ఉన్నాయి. అంటే ఇవి స్టిక్ అయిపోయి ఉండవు, రెగ్యులర్గా మన యూజబుల్గానే ఉంటాయి. అండ్ పోర్ట్స్ బటన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సేమ్ పొజిషన్స్లో ఎవ్రీథింగ్ వీళ్ళు బాగానే మేనేజ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద వీటికి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ కూడా కనిపిస్తున్నాయి, ఒకసారి చూడండి. రిమైనింగ్ అన్ని టెక్నికల్ డీటెయిల్స్ మనం మన ఇండియాలో లాంచ్ అయినప్పుడు మాట్లాడుకుందాం. బట్ ఇవి చూడటానికి నిజంగా డమ్మీ ఫోన్స్ అంటే ఎవరు నమ్మరు, రియల్ లైఫ్ ఫోన్స్ లాగే అనిపిస్తుంది. ఓన్లీ ఆన్ అవ్వవు అంతే, రిమైనింగ్ అంతా చూడటానికి మాత్రం సేమ్ టు సేమ్ దింపేశారు. సో ఇవి S24 అల్ట్రాకి సంబంధించిన డిజైన్. S24 చిన్నగా ఉంటుంది, చేతిలో భలే ఉంటుంది. S24 మిడిల్లో ఉంటుంది. అండ్ మీకు
ప్రో మోడల్ లాగా అన్ని ఫీచర్స్ దీంట్లో క్యారీ చేస్తుంది. అండ్ అల్ట్రా ఇది జనరల్గా ఎవరైతే పెన్ లవర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది చాలా ఇష్టమైన ఫోన్ అవుతుంది అనమాట. సో ఇవి S24 ఫ్యామిలీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామంటే దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.